సుయోధన సార్వభౌముడు కావచ్చు, లేకపోతే కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో తిరిగే గిరిజన బాలిక కావచ్చు, లేకపోతే చక్కగా యోగా శరీరంలో ఉన్నట్టు అన్ని భాగాలను అదుపులో పెట్టుకొని వివిధ భంగిమల్లో మనం చూపించలేక యోగా చేసేట అబ్బాయి కావచ్చు, లేదా మన సాంప్రదాయ భర్త నాట్యం కూచిపూడి ఇలాంటి నృత్యాలు చేసిన పిల్లలు కావచ్చు, అలాగే కరాటే ఇప్పుడు కొంత తమ రక్షణకు కూడా కరాటే ఉపయోగపడుతుంది కాబట్టి కరాటే చేసేట పిల్లలు పెద్దలు కావచ్చు, అందరూ కూడా నిజంగా అభినందనీయులు. గెలుపొందిన వారి పేరు వారి తర్వాత ప్రకటిస్తారు, కానీ ధైర్యంగా ఒక వేదికపైకి వచ్చి తమ ప్రతిభను మనందరి ముందు తక్కువ సమయంలో ప్రదర్శించగలడం అవుతుందో చాలా సంతోషకరమైన విషయం. I don't want to speak to you in English because I always feel that we Telugu people must communicate in Telugu. మనం తెలుగు వారేందుకు మనం మన తెలుగు భాషలో మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టు భాష అయిపోతుందో ఆ భాషను అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోకుండా గారు ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి ఏదైనా కావచ్చు తమ మాతృభాష నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం మన దేశ భాష ఏంటంటే హిందీ నేర్చుకోవాలి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఉపయోగపడేట ఇంగ్లీష్ నేర్చుకోవాలి. 3 భాషలు నేర్చుకుంటే అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలా. విద్యా విధానంలో కూడా ఆ విధంగా ఆలోచన రావాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మన భాషలో మాట్లాడాలి. అమ్మా అనేదానికి మమ్మీ అనేదానికి ఎంత తేడా ఉంది వాళ్ళు. ఈ మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ మనకి మనం అమ్మ అంటే అమ్మమ్మ అంటే ఇంకా ప్రేమ. తాతయ్య, అన్నయ్య, బావ, మరదల, అక్క, చెల్లెలు ఇలా మన భాషలో మనం ఆడుకోవాలి.